సూపర్ ఉంది. ఇది ఒకటి, ఇది రెండు, ఇంకేమైనా ఉన్నాయా? ఇక్కడ ఒకటి ఉంది, ఇప్పుడు ఇది కూడా తీస్తుంది. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మార్నింగ్ లేచేసరికి టిఫిన్ లేదు. మమ్మీకి ఫోన్ చేస్తానేమో వచ్చినాక చేస్తాను అన్నది. లెమన్ వాటర్ తాగుతున్నా. మా అమ్మ వచ్చేవరకు 1 అవర్ అవుతుందంట. సో లోపు నేను స్నానం చేసి ఉంటా. నాకేమో ఆకలి అవుతుంది. మా అమ్మ వచ్చేసరికి లేట్ అవుతుందేమో. మనం వేసుకుందామ్మా అట్టు. ఫెయిల్ అయితే తిడుతుంది మమ్మీ. 10 అవుతుంది. ఇప్పుడు టిఫిన్ చేసేది మమ్మీ. అట్టు వస్తుంది, రౌండ్గా ఉండదు, అడ్జస్ట్ చేసుకుని. సోరకాయ చట్నీ గాయస్, సోరకాయ చట్నీ. ఇట్లా అవుతుందనే నేను కూడా వేయలే. నీకే వస్తుంది, నాకేమవుతుంది? మాడిపోతుంది అది. సూపర్ ఉంది అట్టు, సూపర్. ఇగో ఇది ఆర్ట్, ఇది ఆర్టిస్ట్. ఇది ఆర్ట్, అట్టు కాదు. ఇప్పుడు ఇది కూడా రాకపోతే ఇది ఇంకో ఆర్ట్. చూద్దాం ఎట్లా వస్తుందో. అయిపోయింది. దానికి ఆపరేషన్ చేస్తున్నాము. సూపర్ ఉంది అట్టు. అంటే అయ్యా 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 అయ్యా, నేను చూపెడతా ఒక్క నిమిషం. ఇది ఒకటి, ఇది రెండు, ఇంకేమైనా ఉన్నాయా? ఇక్కడ ఒకటి ఉంది, ఇప్పుడు ఇది కూడా తీస్తుంది. అట్టు బాగా రావడానికి ఏమో చేస్తుంది ఇది. మళ్ళీ ఏంటి ఆనియనా? అట్లా వేసి వస్తుందా? చెయ్యి చెయ్యి చెయ్యి, చూస్తా. ఇది వచ్చేటట్టు ఉంది కొంచెం. ఎట్లా అట్టు రౌండ్ ఉండదు, అట్టు ఇట్లనే ఉంటుంది. తొందర తొందర లాగ్ చేయకు. పోయినట్టు ఇది కూడా. ఫైనల్ మాడిపోయినట్టు. ఈ రోజు వస్తారు. నేను కెమెరా ఆన్ చేసిన కదా, అందుకే వస్తారు. ఇంత మంచిగా వచ్చింది అట్టు. అట్టు అని దాని పేరు తీసేద్దాం ఇప్పటికి. దాని అట్టు అన్నా నేను. ఇది మాడిపోయినట్టు నేను తినాలి ఇప్పుడు. ఈ అట్టుని టేస్ట్ చేద్దాం కదా, చెట్లు చెప్తాను నీకు. తిని కొంచెం మాడిపోయినాయి. బాగానే ఉంటుంది, ఏం కాదులే. టేస్ట్ బాగానే ఉంది కానీ కొంచెం మాడిపోయిన స్మెల్ వస్తుంది. పర్లేదు, అడ్జస్ట్ చేసుకుంటానండి ఈసారి. తిడుతుంది తింటే. ఫైనల్లీ ఇది మంచిగా వచ్చింది. సో గైస్, నాది బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు వర్క్ చేసుకుంటున్నా. నా బెడ్ చూసింటా ఎంత చెత్తగా ఉందా. నేను ఒక ట్రైపాడ్ తీసుకున్నా. ఇది నేను తీసుకున్న ట్రైపాడ్ బాగానే ఉన్నాయి. ఇది ఫుల్ లెంత్కి వస్తుంది, కింది వరకు వస్తుంది. సో ఇప్పుడు నేను కాసేపు వర్క్ చేసుకుంటాను. వర్క్ చేసేసుకొని లంచ్లో కలుగుతాం మళ్ళీ. బాయ్. మమ్మీ బ్యాక్గ్రౌండ్లో ముచ్చట పెడుతుంది ఫ్రెండ్తో. మళ్ళీ అదే సౌండ్, అడ్జస్ట్. సో టైం 12:30 అవుతుంది. మమ్మీ వంట చేస్తుంది. మమ్మీ ఏం వంట చేస్తుంది? సౌండ్ బంద్ ఫస్ట్. క్యారెట్ టమాటా. నీకు అండొచ్చా? అందరూ అండుతున్నానా? సో గాయ్స్, లంచ్ అయిపోయింది. తినేసి నేను వర్క్ చేసుకుంటున్నా. మమ్మీ పడుకుంది ఆ రూమ్లో. సాయంత్రం కలుద్దాం. సో గాయ్స్, నేను టాటా షోరూమ్కి వెళ్తున్నా. మన పంచ్ రిజిస్ట్రేషన్ పేపర్స్ వచ్చినాయంట, అవి తీసుకొని రావాలి. టైం ఇప్పుడు 4 అవుతుంది, 4:20 అవుతుంది. షోరూమ్కి వెళ్ళి పేపర్ తీసుకొని వచ్చేసేద్దాం. షోరూమ్కి వెళ్తున్నా. ఇక్కడ నుండి ఒక 4 కిలోమీటర్స్ వస్తుంది అనుకుంటా. ఆ రిజిస్ట్రేషన్ పేపర్స్ ఏవైతున్నాయో అవి తీసేసుకొని మళ్ళీ అవి తీసుకొని రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోయి అక్కడ రిజిస్ట్రేషన్ చేయాలి.
అది ఈరోజు అవ్వదు, ఈరోజు జస్ట్ షోరూమ్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ పేపర్స్ని కలెక్ట్ చేసుకున్నాం అంతే. సో గాయస్ షోరూమ్కి అయితే వచ్చేసిన, నేను వెళ్ళి రిజిస్ట్రేషన్ పేపర్స్ తీసుకొని వచ్చేస్తా. షోరూంలో మనం వర్క్ అయితే అయిపోయింది, ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోదాం. నేను ఇంటికి వెళ్తున్నా, ఇంటి పక్కన డ్యామ్ ఉంటుంది కదా, సో బ్యూటిఫుల్ వ్యూ ఉంటుంది. ఒక్కసారి మీకు కూడా చూడండి. ఇంటికైతే వచ్చేసినాం మనం. ఇంటికైతే వచ్చేసినాం మనం. మమ్మీ రెడీ ఉంది. మమ్మీకి కార్ డిక్కి తీయడం రావట్లేదు. తీసింది, పైన కాను తీసినావు ఫైనల్గా. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. నువ్వు కార్కి అది కవర్ కప్పడానికి రాలేదు, నీ ఫ్రెండ్ ఉందా లేదా చూసి ముచ్చట పడడానికి వచ్చినావు కదా. లేదు, కవర్ కప్పుదామని కూడా వచ్చినా కానీ అంత లేదు. మరి మా ఫ్రెండ్ ఉందా అని చూస్తున్నావు. ఉంటే కొద్దిసేపు వద్దు, అబద్ధాలు చెప్పకు. అబద్ధాలు చెప్పడం తప్పు మమ్మీ. నేను చెప్పొచ్చు, పర్లేదు, నువ్వు చెప్పొద్దు. గైస్ బ్యాక్ టు టీషర్ట్ షార్ట్. నేను మ్యాక్సిమం టీషర్ట్లోనే కనిపిస్తాను మీకు, ఎందుకంటే నేను ఎక్కువ ఇంట్లోనే ఉంటాను కాబట్టి. బయటికి వెళ్తే మాత్రం షర్ట్స్ వేసుకొని వెళ్తా. రేపటి నుంచి షుగర్ ఉన్న వస్తువులు ఏవో తినా మమ్మీ. నాన్ వెజ్ కూడా? నాన్ వెజ్లో షుగర్ ఉంటుందా? ఉండదు. అన్ని బంద్ చేస్తున్నావా? అన్నీ కాదు, షుగర్ ఉన్న వస్తువులు మాత్రమే బంద్ చేస్తా. నో షుగర్ జనవరి. నో షుగర్ జనవరి అంటే ఏంటి తెలుసా? తెలియదు, చెప్పు. జనవరిలో ఎక్కువ షుగర్ తినాలి అని, అందుకే నేను షుగర్ తినను. ఐస్ క్రీమ్ కూడా? ఐస్ క్రీమ్ తినచ్చు. అదేది మళ్ళా? ఐస్ క్రీమ్ షుగర్ కాదు మమ్మీ, అది క్రీమ్. అది అందులో ఉంటుంది కదా షుగర్. షుగర్ కాదు, అది క్రీమ్. అది ఎప్పుడన్నా షుగర్ చూసినావా? అందులో చక్కెర చూసినావు ఎక్కడన్నా ఐస్ క్రీమ్లో? ఇప్పుడు టైం 5:35 అవుతుంది. నాకు కొంచెం వర్క్ ఉంది, వర్క్ చేసుకున్నాక మళ్ళీ బ్లాగ్స్ కంటిన్యూ చేద్దాం. మర్చిపోయినా, ఈరోజు 6 o'clockకి మన ఫస్ట్ లాంగ్ వీడియో పోస్ట్ చేయబోతున్నా. పోస్ట్ చేసేసిన ఆల్రెడీ, షెడ్యూల్ చేసి పెట్టిన. కరెక్ట్ 6 o'clockకి మన లాంగ్ వీడియో వస్తుంది. ఈ పాటి ఆ వాడికి వచ్చేసే ఉంటుంది, మీరు చూసేసే ఉంటారు కూడా. ప్రతిరోజు 6 o'clockకి లాంగ్ వీడియో పోస్ట్ చేద్దాం అనుకుంటున్నా. 6 o'clockకి చేయాలా, వేరే టైంకి చేయాలా అనేది మీరు కామెంట్ చేయండి. ఓకే, బాయ్. రీయడానికి వచ్చింది మళ్ళీ నా దగ్గరికి. సీరియల్ అయిపోయినట్టున్నాయి. తినడానికి చపాతీ తింటాను. నాకు చపాతీ కర్రీ ఏముంది. టైం 8:06 అవుతుంది. నా వర్క్ ఇప్పుడే అయిపోయింది. మమ్మీ చపాతీ చేస్తున్నా. నువ్వేం తింటావు? అన్నం తింటా. ఓకే, కంటిన్యూ. డిన్నర్ వేస్తున్నా, బ్లాగ్ చూసుకుంటూ. ఎగ్ రోల్స్. మమ్మీ ఇంతకుముందు ఎగ్ కర్రీ వేసింది, దాన్ని నేను సాస్లు టమాటో అనేసి ఎగ్ రోల్లో వేసేసిన. ఇంతకుముందు వీడియోలో పెట్టిన సేమ్ అలానే వేసిన. చాలా బాగుంటుంది, టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు టైం నైట్ 10:30 అవుతుంది. మమ్మీ నాన్న ఇద్దరు వాడుకున్నారు, అందుకే వెళ్ళా మాట్లాడుతున్నా. ఈరోజుకి ఇంతే. నా బ్లాగ్ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ అనదర్ బ్లాగ్.